హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. ఇవాళ వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను. అదేంటి అంటే ఆనియన్ ఆయిల్. సో ఆనియన్ ఆయిల్ వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చాలామందికి తెలిసి ఉండదు. సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. ఆనియన్ ఆయిల్ వల్ల, ఆనియన్ జ్యూస్ వల్ల మన హెయిర్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆనియన్ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి, అండ్ ఆనియన్ ఆయిల్ని యూజ్ చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు, ఇవన్నీ డిస్కస్ చేస్తాను నేను. సో నేను కూడా ఈ ఆయిల్ని యూజ్ చేసి బెనిఫిట్స్ ఉంటేనే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని పూర్తిగా చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్ హెయిర్ ఆయిల్ని మన హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మెయిన్గా హెయిర్ ఫాల్తో ఈ మధ్య చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ రెమెడీ అని చెప్తాను నేను. సో ఆనియన్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని తగ్గిస్తుంది. అండ్ ఆనియన్లో మెయిన్ సల్ఫర్ అనే కంటెంట్ ఉండడం వల్ల మన హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. మెయిన్గా థిన్ హెయిర్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఆనియన్ హెయిర్ ఆయిల్ ది బెస్ట్ రెమెడీ అని చెప్తాను నేను. ఇంకా ఆనియన్లో ఉన్న న్యూట్రియంట్స్ వల్ల మన హెయిర్ పిహెచ్ బ్యాలెన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనమాట. సో దట్ మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యి హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. మనకి హెల్దీ స్కాల్ప్ కావాలి అనుకుంటే ఆనియన్ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోవడం మంచిది అని చెప్తాను. అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హెయిర్ థిన్గా ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఆనియన్ హెయిర్ ఆయిల్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ ఆనియన్ హెయిర్ ఆయిల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మార్కెట్లో మనకి డిఫరెంట్ బ్రాండ్స్లో ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా దొరుకుతుంది. సో వాటన్నిటిలో మమాఅర్త్ అయితే బెస్ట్ అని చెప్పి విన్నాను. బట్ బయట కొనడం ఎందుకు, బయట యూజ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఇంట్లోనే ఆనియన్ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటాను. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను, చూసేయండి. సో నేను ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఆనియన్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. నేను చేసుకునే క్వాంటిటీకి ఈ ఆనియన్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఒక 2 or 3 ఆనియన్స్ని తీసుకోండి. ఆనియన్ని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. పీసెస్ని మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కాబట్టి. నేను ఎప్పుడు హెయిర్కి ఆనియన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి అనుకున్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను. కాబట్టి నాకు క్వాంటిటీకి కావాల్సిన 1 ఆనియన్ని మాత్రం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఎందుకు స్టోర్ చేసుకోకూడదు అనేది కూడా నేను చెప్తాను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ ప్లస్ ఆల్మండ్ ఆయిల్ రెండింటిని యాడ్ చేసుకున్నాను. నా హెయిర్కి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత మాత్రమే తీసుకున్నాను నేను. సో సిమ్లో పెట్టేసి ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇలా మొత్తం కలుపుతూనే సిమ్లోనే మొత్తం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో దీన్ని అస్సలు బాయిల్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆనియన్ పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి తొందరగా రెడ్డిష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టి మొత్తం ఇలా కలుపుకుంటూ ఆనియన్ మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా మరిగించుకోవాలి ఆయిల్ని మొత్తం. నెక్స్ట్ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆనియన్ మాత్రమే కాకుండా కర్రీ లీవ్స్, తర్వాత మెంతులు అండ్ కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ ప్లెయిన్ ఆనియన్ ఆయిల్ని మాత్రమే రెడీ చేసుకుంటున్నాను. ఇలా ప్లెయిన్ ఆనియన్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఆనియన్ ఆయిల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసాం కదా. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఎంతసేపు పెట్టుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాము. సో నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆనియన్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటాను, స్టోర్ చేసుకోను. సో ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో మనం హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకునే ముందు కానీ, హెయిర్ ప్యాక్స్ని అప్లై చేసుకునే ముందు కానీ హెయిర్ని మొత్తం ఒకసారి కోమ్ చేసుకొని తర్వాత అప్లై చేసుకుంటే మంచిది.
సో హెయిర్ ఆయిల్ని ఆనియన్ ఆయిల్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ని ల్యూక్ వామ్గా ఉన్నప్పుడే మనం అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన స్కాల్ప్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ ఆయిల్లో మనం క్యాస్టర్ ఆయిల్ని మిక్స్ చేసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఆనియన్ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడే కొంచెం ఆల్మండ్ ఆయిల్ని కూడా మిక్స్ చేశాను కోకోనట్ ఆయిల్తో పాటు. సో ఇప్పుడైతే నేనేం మిక్స్ చేయట్లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే క్యాస్టర్ ఆయిల్ని కూడా మీరు మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ల్యూక్ వామ్గా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం హెయిర్ లెంత్కి కాకుండా ఇలా స్కాల్ప్కి బాగా పట్టించుకోవాలి. చాలామంది ఇలా పైన అప్లై చేసి వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా రూట్స్కి అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ని. మీకు ఒకవేళ ఇలా అప్లై చేసుకోవడం రాలేదు అనుకోండి, ఇలా పాయల్ సో ఇలా 2 సైడ్స్ ఆయిల్ని అయితే అప్లై చేసుకున్నాను. మన హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోకుండా అలానే వదిలేస్తూ ఉంటారు. బట్ మసాజ్ చేసుకోవడం వల్ల స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి మన హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. సో స్కాల్ప్ కూడా కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మెయిన్గా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, హెడేక్ ఏమైనా ఉంటే రిలీఫ్ ఉంటుంది. నేనైతే ఆయిల్ పెట్టుకున్న ప్రతిసారి ఖచ్చితంగా మసాజ్ చేసుకుంటాను. మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మసాజ్ చేసుకోవడం. సో మీరు ఒకవేళ ఎప్పుడు మసాజ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక 5 minutes సరిపోతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆనియన్ ఆయిల్కి కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటి అంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ ఆనియన్ ఆయిల్ లీడ్స్ టు స్కాల్ప్ డ్యామేజ్. యూజ్ చేయాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువ క్వాంటిటీలో మనం హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకుంటే మన స్కాల్ప్ అనేది ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఇచ్చినెస్ వచ్చి స్కాల్ప్ మొత్తం రెడ్గా అయిపోతుంది. అండ్ అంతేకాకుండా హై కాన్సన్ట్రేటెడ్ ఉన్న ఆనియన్ ఆయిల్ని మన హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మన స్కాల్ప్ మొత్తం బర్నింగ్ సెన్సేషన్ వస్తుందన్నమాట. మెయిన్గా సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఆయిల్స్ని అప్లై చేసుకోకూడదు. అండ్ ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్ ఆయిల్ని మన స్కాల్ప్కి అస్సలు అప్లై చేయకూడదు. సో మనం ఆనియన్ ఆయిల్ని అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్లై చేసుకుంటే మంచిది. మార్కెట్లో మనకి ఆనియన్ ఆయిల్ బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. సో ఖచ్చితంగా వాటిని స్టోర్ చేయాలి అంటే ఏవో ఒక ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసే ఉంటారు. బెటర్ మనం హోమ్ మేడ్ ఆయిల్ని యూజ్ చేస్తే మనకి మంచిది అని నేను అనుకుంటూ ఉంటాను. సో నేనైతే హోమ్ మేడ్ ఆయిల్ని యూజ్ చేస్తాను. సో అలా హోమ్ మేడ్ ఆయిల్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, సో మనం ఫ్రెష్గా చేసుకున్న ఆయిల్ని అయితే ఒక 2 days కంటే ఎక్కువ స్టోర్ చేసుకోకూడదు. బయట అయితే అస్సలు స్టోర్ చేసుకోకూడదు అనమాట. బయట ఉన్న టెంపరేచర్కి క్లైమేటిక్ కండిషన్స్కి అంత మంచిగా ఉండదు, ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది.
బట్ మనం దీన్ని ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే రెఫ్రిజిరేటర్లో 3 to 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే ఆనియన్లో ఉన్న ఘాటుకి బ్యాడ్ స్మెల్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే ఆనియన్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి అనుకున్న ప్రతిసారి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. నా హెయిర్కి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత ఆయిల్ని మాత్రమే తీసుకొని సో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటాను. నేనైతే ఎప్పుడూ స్టోర్ చేసుకోలేదు. ఆనియన్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఇంకొక మంచి బెనిఫిట్ కూడా ఉంది మన హెయిర్కి. అదేంటి అంటే మనం హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదా, సో హెయిర్ వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆనియన్ ఆయిల్లో ఆమ్దం కానీ తర్వాత ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని లైట్గా మసాజ్ చేసుకుంటే మంచి కండిషనింగ్ కూడా ఉంటుందన్నమాట. మన హెయిర్కి కండిషనర్ లాగా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పనా, ఆనియన్ ఆయిల్ని మన ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు, హెయిర్కే కాకుండా. సో మనం ఫేస్ వాష్ చేసుకుని ఒక 10 minutes ముందు మంచిగా ఆనియన్ ఆయిల్ని ఫేస్కి మొత్తం ఇలా సర్క్యులర్ మోషన్లో రబ్ చేసుకుంటే ఫేస్ మీద ఉన్న రెడ్నెస్ కానీ డార్క్ స్పాట్స్ కానీ రెడ్యూస్ చేస్తుంది. సో ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour లీవ్ చేసి హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఓవర్ నైట్ అలానే పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా మైల్డ్ షాంపూ కానీ సల్ఫేట్ ఫ్రీ షాంపూతో కానీ హెయిర్ వాష్ చేసుకోవాలి. సో చూసారు కదండి, దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఆనియన్ హెయిర్ ఆయిల్. మెయిన్గా హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అండ్ హెయిర్ ఫాల్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, సో దట్ మీరు వెంటనే చూసేయచ్చు. సో ఈ హెయిర్ ఆయిల్ రిలేటెడ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.